అందరికీ నమస్కారం. నేను మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు ఈరోజు ఏ విధంగా జరిగినాయి, సరుకులు ఎంతొచ్చింది, ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందు డేట్ చూద్దామండి, తర్వాత సరుకులు చూద్దాం, తర్వాత మార్కెట్ ధరలు మీకు వివరంగా క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్తాను. రకాల వారీగా, క్వాలిటీల వారీగా. డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 6, 2025. ఈరోజు గురువారం మార్కెట్కి సరుకులు అయితే 1,25,000 మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది. యార్డ్కే 1,25,000 కంటే కొద్దో గొప్ప కొంత గూడాల్లో దిగిద్దని చెప్తూనే ఉండండి డైలీ. ఏదైనా 1,25,000 యార్డుకు వస్తే కొంత బయట దిగినాయి. సరే, ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, నలుగురికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం కర్నూలు డీడీ కాంచి మొదలు పెడదాం. సరుకులు ఎక్కువగా వచ్చినాయి కాబట్టి మార్కెట్ కూడా కొంత సరుకుల మీద ప్రభావం చూపుతుంది, కొంత క్వాలిటీల మీదుగా ప్రభావం చూపుతుందండి. రైతు సోదరు గుర్తుపెట్టుకోవాలి. సరుకులు ఎక్కువ వచ్చినప్పుడు మార్కెట్ ఒక్కోసారి స్పీడ్ ఉంటుంది, ఒక్కోసారి స్లో మూమెంట్ ఉంటుంది. ఈ రోజు ఈ విధంగా జరిగింది. కర్నూలు డీడీ చూసుకుంటే అటు 9,000 కానించి 12,500 ఎక్కువగా జరిగినాయండి. 9,000 అంటే మీడియం, డీలక్స్ అంటే 12,500, సూపర్ అయితే ₹1, ₹2 అండి. ఆ పైన జరిగే మార్కెట్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. 12,500 పైన కాంచి 13,000 దాకా జరిగే మార్కెట్ అనేది ఒరిజినల్ డీడీ అయితే ₹6, ₹7 వరకు అయితే చూశాను నేను. 13,000 కనపడలేదు. ఒకవేళ ఎక్కడైనా సూపర్ క్వాలిటీ అయితే జరిగింది. తర్వాత 1081 ఇవి కూడా 9,000 కాంచి మొదలై 12,000 దాకా జరిగితే, ఇంకా 341 విషయానికి వస్తే మార్కెట్లో 10,000 కానించి 12,500 దాకా మీడియం బెస్ట్లు అండి. 12,500 నుంచి 13,500 దాకా బెస్ట్లు. 14,000 కానించి మొదలై డీలక్స్లు 14,500 దేశవాళీ అయితే. దేశవాళీ 341. ఇంకా నెంబర్ 5 విషయానికి వస్తే కొంతగా చిన్న మాట రైతు సోదరులకి, సరుకులు ఎక్కువ వచ్చిన మార్కెట్ అయితే కొద్దిగా ఇంచుమించుగా 100-200 డిఫరెన్స్ తో కొద్దిగా స్టడీగా ఉన్నా కానీ సేల్స్ అనేది కొద్దిగా మందంగా సాగుతుంది. మందంగా అంటే కొంచెం సరుకులు ఎక్కువ రావటం వల్ల కొద్దిగా మందంగా క్వాలిటీ ఉన్న మిర్చి ఎతుకుతున్నారు, ఏరుకొని కొనుక్కుంటున్నారు వ్యాపారస్తులు. నెంబర్ 5 అటు 10,000 కానించి మొదలై 14,000 దాకా జరుగుతుంది. తర్వాత ఇంకా బ్యాడ్గి రకాలు చూసుకుంటే 355 బ్యాడ్గి విషయానికి వస్తే అటు 8,000, 8,500 మీడియం, 9,000, 9,500 మీడియం బెస్ట్లు, 10,000 బెస్ట్లు, 10 నుంచి 11,000 డీలక్స్లు అండి. ఆ 11,500 పైన అంత క్వాలిటీలు అనేది కనపడలేదు. నాకు ధర కూడా నాకు అనిపించలేదండి. 355 బ్యాడ్కి మార్కెట్లో కొంచెం చాలా తక్కువ ఉండే. తర్వాత సిజంటా బ్యాడ్కి చూసుకుంటే మార్కెట్లో ఈరోజు క్వాలిటీ పరంగా మనం చూసుకుంటే సిజంటా బ్యాడ్కి అటు 9,000 కానించి మొదలైనయండి. హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే 12,000 అండి. 2043 కూడా ఇంచుమించుగా ఈ సిజంటా బ్యాడ్కి ధరే నడుస్తుంది. కొద్ది క్వాలిటీ ఉంటే కనుక 12,500 ఆ రేంజ్ లో ఉంది. పైన ఎక్కువగా 9,000 కాంచి మొదలవుతున్నాయి. తర్వాత మార్కెట్ తేజ మార్కెట్ అండి. తేజ మార్కెట్ కూడా కొంచెం క్వాలిటీ ఉన్నాయి, కూడా అడావుడిగా అంతగా లేదండి మార్కెట్లో. సేల్స్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ మార్కెట్ ధర అయితే 11,000 కానించి 10,000 కానించి 12,000 దాకా మీడియం బెస్ట్ అండి. 12 నుంచి 12,500 బెస్ట్లు, 13,000 డీలక్స్లు అండి. ఆ 13,000 కానించి ఈ ₹2, ₹3 అనే మార్కెట్ అనేది సూపర్ క్వాలిటీలు, మెతక రకాలు ఇవన్నీ కాకుండా బాగుండి కానీ 13 కానించి పైన జరిగే మార్కెట్ అంతా సూపర్ క్వాలిటీలు అయితేనే జరుగుతుంది తేజ వరకు. తర్వాత మార్కెట్ వచ్చేసి 34 సూపర్ 10. ఈ 34 సూపర్ 10 అనేది పెద్దగా క్వాలిటీ రావట్లేదండి. వస్తేనేమో క్వాలిటీ సైజు ఉందంటేనే కొద్దిగా మెతకదనం తగులుతుంది, పండు తగులుతుంది. ఏదేమైనా ఇది కూడా ఇటు 10,000 కానించి లోయెస్ట్ అనుకుంటే హైయెస్ట్ మార్కెట్ 12 నుంచి 12,500, 13,000 అండి. 334 సూపర్ 10. తర్వాత మార్కెట్ బంగారం 9,000 కానించి 10,000 మీడియం,
10 నుంచి 11,000 మీడియం బెస్ట్లు, 11 నుంచి 11,500 బెస్ట్లు, 12,000 డీలక్స్లు అండి బంగారం. ఇంకా రోమి 26 షార్క్ ఈ రెండు కూడా షార్క్ సన్నకత్తి అయితే 13,000 దాకా నడుస్తుంది, కానీ కొద్దిగా మందంగా బద్ద టైప్ అయితే కొద్దిగా 34 లాగా ఉంటుంది కాబట్టి ఇవి 12,500 అనుకోవాలి 12 నుంచి. అదే రోమి 26 అయితే 13,000 దాకా జరుగుతుంది క్వాలిటీ ఉంటే. లోయెస్ట్ మార్కెట్ చూసుకుంటే మనం మీడియం క్వాలిటీలు 9,000 కంచి మొదలవుతున్నాయి ఈ రెండు కూడా. తర్వాత నేను చెప్పే రకాలు కొన్ని రకాలు ఉన్నాయండి, సీడ్ రకాలు, క్రాసింగ్ రకాలు. ఇప్పుడు 273 కుబేరా ఉంది, ఈ రెండు ఒకలాగానే ఉంటాయి. ఇవి కూడా అటు 8,000 8,500 కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ 10,000 10,500 11,000 దాకా సూపర్ అయితే. 11 లోపేనండి, 11,000 మార్కెట్ కూడా కనపడలేదు ఈరోజు సరుకులు ఎక్కువగా రావటం వల్ల. ఆర్మర్ కూడా అటు 8,000 కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ 10 నుంచి 10,500 అండి. 10,500 అనేది సూపర్ క్వాలిటీ డ్రై ఉండే బాగా ఆర్మూర్. మిగతా ఈ క్లాసిక్, సంఘం, ఈ నాందార్ సీడ్ రకాలకు సంబంధించి చాలా ఉండేయండి. ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో కొద్దిగా సైజు తగ్గిన మెతక రకాలున్నా పండ్లున్నా పెద్దగా సేల్స్ ఉన్నట్లు, అడావుడి సేల్స్ ఉండట్లేదండి. క్వాలిటీ బాగుండి మంచి రంగు ఉంటేనే బాగుంటున్నాయి. ధర చూసుకుంటే ఇవి 8,000 కానించి 10,000 హైయెస్ట్ అండి మార్కెట్లో. ఆ 10,000 మార్కెట్ పైన అడావుడిగా కానీ 10,000 మార్కెటే కొద్దిగా కానా కష్టంగా ఉంది, పెద్దగా అడావుడిగా అనేది ఉన్నట్లు. ఇవ్వండి ఎరుపు రకాలు. పోతే ఎల్లో మిర్చి కొద్ది గొప్ప వస్తుంది, క్వాలిటీ ఉంటే అది ఒరిజినల్ ఎల్లో బాగా ఉంటే కనుక 13,000 14,000 కానించి 17,000 ఆ పైన క్వాలిటీని బట్టి అయితే పైన జరుగుతున్నాయి. ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈరోజు గుంటూరు మార్కెట్లో గురువారం నాడు ఈ విధంగా జరిగినాయి. తాళ్ళు చూసుకుంటే ఈ సీడ్ తాలు, డీడీ తాలు, ఈ తాలు, ఈ సీడ్ తాలు టైప్ కాకుండా కొద్దిగా మచ్చ టైప్ వస్తున్నాయండి. ఇవన్నీ కూడా మచ్చ టైప్ అంటే గ్రేడింగ్ లో మచ్చ టైప్ ఉన్నాయి. అవన్నీ కూడా 6,000 7,000 8,000 9,000 దాకా జరుగుతున్నాయి. ఆ రకాలు కొంచెం ఎరుపులాగా ఉంటే మామూలుగా. అదే తాళైతే డీడీ కానీ 341 మిగతా తాళన్నీ కూడా ఇటు 4,000 కానించి 6,000 6,500 అట్లా జరుగుతున్నాయి. 334 తాలు కానీ బ్యాడ్కి తాలు కానీ ఇవన్నీ మార్కెట్లో అటు 3,000 3500 కానించి 5,000 5500 దాకా 34 తాలు అయితే, బ్యాడ్కి తాలు 6,3 తాలు ఇవన్నీ కూడా అటు 4,000 కానించి 5,500 5,000 5,500 దాకా మార్కెట్లో జరుగుతున్నాయి. టోటల్గా ఏంటంటే సరుకులు అయినా ఎక్కువ వచ్చినాయి. అంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంతకంటే ముందు కూడా సరుకులు ఎక్కువ వచ్చినాయి, అప్పుడు మార్కెట్ బాగుంది. ఇప్పుడు సరుకులు తక్కువ వచ్చినా లేదా ఇంతకంటే పోయిన సంవత్సరం కంటే ఎక్కువ వచ్చినా కానీ మార్కెట్లో అడావుడుగా సేల్స్ అనేది లేదు. టోటల్గా ఇంచుమించుగా మార్కెట్ స్టడీ మార్కెట్ అయినా స్లో ట్రెండింగ్ సేల్స్ అనేది సరుకులు ఎక్కువ రావడం వల్ల స్లో ట్రెండింగ్ అనిపించింది. టోటల్గా స్టడీ మార్కెట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.